మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. ఒక్కటి వీడియోతో ఆల్మోస్ట్ ఇండియాలో తను ఎవరో తెలియకపోయినా 1000-2000 సార్లైనా చూసుంటారు ఇప్పటి వరకు. ఆ వీడియో వెనక స్టోరీ కావాలి నాకు ఫస్ట్. అసలు మెయిన్ రోడ్ మీద చాయ్ షాప్ ఉంటుంది. చాయ్ తీసుకున్నా, నేనే తీసుకున్నా. లైట్ గా నాకెళ్ళి మాట్లాడుకుని చాయ్ కాలింది. ఎవరన్నా బండి మీద పోగా ఇట్లా చూసిరా అనుకో, వాళ్ళు నన్ను చూసి గుర్తుపట్టి ఇట్లా చూసిరా అనుకో, వీడే 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 అని అంటారు. ఇతను ఫేమస్ అయిన తర్వాత టీవీ దాని వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అతి పెద్ద ఇబ్బంది. కనబడగల చాయ్ తాగిపిస్తారు, చాయ్ తాగిపిస్తారు, తాగి నవ్వు నవ్వు అనేది. మిలియన్ ఒక వీడియో ఉన్నది నాది. నాతోటి కొంతమంది ఇలా సెల్ఫీలు దిగుతారా అంటే దానికి కారణం అయితే మా బావే. మరి ఇద్దరు బావ మధ్యలో ఎట్లా? పల్లెటూళ్ళలో రిలేషన్స్ ఉంటాయి కదా, మన ఊళ్ళో అట్లా పిలుచుకుంటాం కదా అంట. ఎగ్జామ్స్ అన్ని కాపీ కొట్టి రాసినా డైరెక్ట్? లేదక్క, మంచిగానే రాసిన. చదువుకుని రాసావా? చదువుకోని అంటే మొత్తం ఇక అంత అయిపోయింది. మీ బావ నేర్పించాడు కూర్చోబెట్టి? 2 బుక్కులు నేర్పించిండు. 3వ బుక్కు ఇక మెల్ల జ్వరమొత్తాంది బావ అన్న. పొట్టు పొట్టు అనేది నీ ఊత పదం కదా అరుణ్. చాలా సార్లు అన్ని వీడియోల్లో పొట్టు 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 అంటుంటావు. పొట్టు పొట్టు అంటే ఏంటి అసలు? పొట్టు పొట్టు తిట్లే అందరికి. పొట్టు పొట్టు అన్న ఇక ఇష్టం, మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం, మా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం, అంతే ఇక మాదే. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? రోజు. రోజునా? తిట్టుకునేదే హ్యాపీ మూమెంట్ మాకు. లారీ డ్రైవింగ్ చేసే వాళ్ళంటే చాలా చులకన ఉంది అని చెప్పేసి లారీ డ్రైవర్లో ఈ భావన ఎక్కువ ఉంటుంది కదా, మీకు అట్లా అనిపిస్తుందా? డ్రైవర్కి ఏ డ్రైవర్కి ఎక్స్పెక్ట్ లేదు. ఏ విధంగా అనిపిస్తుంది అలా? ర్యాష్గా పోతారు, తాగుతారు. తాగైతే డ్రైవింగ్ చేయరు కదా. 60 స్పీడ్ పోతేనే దాని వెనక నుంచి వచ్చే గాడుపు ఫుల్. ఒక 2-3 సార్లు తీసుకపోతే ఫ్యాక్టరీలల్లా చైల్డ్ లేబర్ కానీ పట్టుకున్నారు. పట్టుకున్నారా? ఒక 3 అవర్స్ నిలబెట్టారు పోలీసులా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఒక్కటి వీడియోతో ఆల్మోస్ట్ ఇండియాలో తను ఎవరో తెలియకపోయినా తన మీమ్ని, తన వీడియోని ప్రతి ఒక్కరూ 1000-2000 సార్లైనా చూసుంటారు ఇప్పటి వరకు. కానీ వీడియో చేసినప్పుడు ఏముందిలే మేమే కదా అని అనుకున్నాం. కానీ ఈ మధ్య యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశాక మనల్ని నవ్వించే వాళ్ళ వెనక చాలా కన్నీటి గాథలు ఉంటాయని నాకు ఈ మధ్యనే అర్థమైందనమాట. సో టీ వీడియో అనగానే మీ అందరికీ ఆటోమేటిక్గా తెలిసిపోయి ఉంటాడు, అబ్బాయి టీ తాగుతూ నవ్వించిన ఒక్క మీము. అతనితో పాటు వాళ్ళ బావ, రియల్ బావ కాదు కానీ ఎలా వాళ్ళ స్టోరీ స్టార్ట్ అయింది, వాళ్ళిద్దరు బావ మధ్య ఎలా అయ్యారు, వాళ్ళ యూట్యూబ్ జర్నీ ఏంటి, వాళ్ళ జర్నీ ఏంటి అనేది వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం రండి. హలో అండి, నమస్తే, బాగున్నారా? అంత చిన్నగా చెప్తున్నా, నేను ఇంత కష్టపడి పెద్దగా మాట్లాడితే. అంత బాగుంది. చిక్కగా భలే నవ్వుతున్నారా అసలు నువ్వు. ఆ నవ్వుతోనే ఫేమస్ కదా అనుకున్నా. అట్లా ఫేమస్ అవుతుంది ఆ వీడియోని? అనుకోలే. ఓకే, ఆ వీడియో వెనక స్టోరీ కావాలి నాకు ఫస్ట్. అసలు ఎందుకు వచ్చింది అది, ఆ వీడియో అంత ఫేమస్ ఎట్లా అయింది? మేమిద్దరం అంటే ఇక లారీ మీద ఉన్నాం కదా, కొన్ని రోజులు తీసుకోపోలే విని. ఒక తర్వాత ఆ రోజే తీసుకొచ్చిన. వీడు స్నానం చేసిండు, ఇద్దరం వన్డే స్నానం చేసినాం. వీడు స్నానం చేసిండు, నేను చేయలే. వీడు కొత్త షర్ట్ వేసుకున్నాడు, వైట్ షర్ట్ వేసుకున్నాడు. వైట్ కాదు, గ్రీన్ వైట్ ఏదో ఒకటి. నా చేతికి మొత్తం బ్లాక్ ఉండే, బొగ్గుల లోడింగ్ చేసిన కదా. ఇట్లా ముట్టుకుంటా అంటే అరే ముంగడి పోరని ఇట్లా ముట్టుకుంటా అంటే టచ్ చేయగానే ఇంగ్లీష్లో మాట్లాడాను. నాకు గాలింది. సరే ఒక గంటలో నేను బ్లాక్ చేస్తారా అని చెప్పి నేను కొద్దిగా సీరియస్ చెప్పిన. చూసుకున్నా అంతే అన్నాడు. మొత్తం లోడ్ అంతా అయిపోయింది, పట్ట కట్టుకున్నాం. భూపాలపల్లి, జయశంకర్ డిస్ట్రిక్ట్. మెయిన్ రోడ్ మీద చాయ్ షాప్ ఉంటుంది. చాయ్ తీసుకున్నా, నేనే తీసుకున్నా. వీని దగ్గర తీసుకొచ్చిన, వీనికి ఇచ్చిన. ఫుల్ నింపి ఉండే వానికి ఇచ్చిన. ఇక నువ్వు పోయి లారీ కింద పోయి జాయిన్ అయినట్లు నువ్వు టైర్లు చూడిపోరా అన్న. నన్ను ఇంత ఆగని చేస్తావు, ఇప్పుడు నేను లోపలికి పోతే కర్ర చేస్తా నేను అని చెప్పి అట్లా దాంట్లో లైట్గా నాకెళ్ళి మాట్లాడుకుని చాయ్ కాలింది.
వీడు నవ్వుతాడు ఆల్రెడీ ఇక స్టార్ట్ చేసిండు. నేను కూడా కొద్దిగా నవ్వుతా అంటే ఇది మంచిగా ఉన్నదని చెప్పి వీడియో తీసిన. అప్లోడ్ చేయలే ఆ రోజు. ఒక వారం తర్వాత ఏ వీడియో లేక దానికి కొద్దిగా చిన్న ఎడిట్ చేసి ఈయన వీడియో పెట్టిన. ఓకే. ఒక 1 month తర్వాత పోయింది అది. ఆల్రెడీ ఒక 5-7 million అట్లా పోయింది. తర్వాత ఇక స్టార్ట్ అయింది. ఒక్కళ్ళు పెట్టారు, తర్వాత 40 million. 40 million పోతూనే ఉంది. ఎంత పోతూనే ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్క ఐడియాలో పెట్టుకునేసరికి తగ్గింది కానీ అంతమంది నాన్ స్టాప్ పోతుంది. దానివల్ల 70K అంత ఫాలోవర్స్ వచ్చారు. దాని నుంచి 70K ఫాలోవర్సా? అబ్బో, 70,000 మంది వచ్చారు. దానికంటే ముందు 50 million ఒక వీడియో ఉన్నది నాది, జాకీ కొట్టేది. ఓకే. టైర్ల కింద నేను జాకీ కొడతాంటే ఇటు వచ్చి రాజకీయాలు చెప్తాను, నేను కొట్టానా అని చెప్పి. సరే కొట్టాను జాకీ ఇస్తాను, జాకీ కిందికి పోదు ఇవ్వడానికి. దాంట్లో కొద్దిగా ఎడిట్ చేసి పెట్టేసరికి అది 50 million అయింది అది. ఓకే. సో ఆ స్టోరీ విన్నామని ముందు అదే అడిగా కానీ ఎక్కడి నుంచి మీరు, ఏ ఊరు మీ ఇద్దరిది? మా జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్, మాముత్తరం మండలం, కొర్లకుంట విలేజ్. కొర్లకుంట విలేజ్. ఓకే. ఇద్దరు చదువుకున్నారా? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఫెయిల్. ఫెయిలా? వీడు నేను ఓపెన్ 10th పాస్. ఓపెన్ 10th పాసా? రీసెంట్గా పోయిన సంవత్సరం రాపించి. మీరు రాపించినారా? అంటే ముందు అసలు చదువుకోలే? 3-4 ఏమో చదువుకున్నాడు. ఓ, ఇక డైరెక్ట్ 10th రాసినావు. ఇప్పుడు ఎగ్జామ్స్ అన్ని కాపీ కొట్టి రాసినావా డైరెక్ట్? లేదక్క, మంచిగానే రాసిన. చదువుకొని రాసావా? చదువుకోని అంటే మొత్తం ఇక అంత అయిపోయింది. ఎందుకు 10th రాయాలని ఎందుకు అనుకున్నావు? నేను అంటే ఇక అందరూ బాగా మంది అంటే మరీ బాగా మంది అడిగిర్రు, నువ్వు చదువుకోలేగా, చదివి అని బావని కూడా అడిగిర్రట. ఇక నన్ను బాగా మంది నువ్వు చదువుకోలేదు, ఇక నువ్వు గింతేరా, ఈ లైఫ్ గింతే అని అది దాన్ని బాగా మంది బెదిరించిర్రు. ఇక బెదిరించారా? నువ్వు చదువుకోలేదు ఎందుకు, ఊళ్ళో కూడా చాలా మంది అన్నారు. ఇక ఈయన గాలింది, పారా అన్నాడు. పోయినాం. ఇక వదిన అమ్మ రాపిద్దామంటే అక్క డబ్బులు సపోర్ట్ చేసింది. సార్ తో మాట్లాడి పాస్. అక్క సార్ తోటి అంటే పాస్ అంటే రాయకుండా పాస్ కాదు, రాసిండు. సపోర్ట్ ఉన్నా అన్నట్టు వీళ్ళ సిస్టర్. అక్క మస్తు సపోర్ట్ చేసింది, రాపిచ్చింది. ఫీజు కట్టినాం. ఇప్పుడు మళ్ళీ చదువుకునే ఆలోచన ఉందా మరి? ఇంటర్ ఇంకా అట్లా ఇంకా చదువుకునే ఆలోచన ఉన్నాయి కానీ మనకైతే ఏం రాదు. అదేంది? 10th రాసినావు కదా. అది చదివి అది చదువుతందుకే లారీలా కొన్ని యుద్ధాలు చేసిన బుక్కులతోటి. యుద్ధాలే చేసిన. ఓకే. మీ బావ నేర్పించాడు కూర్చోబెట్టి? కొన్ని ఉన్నాయి. ఒక 2 బుక్కులు నేర్పించిండు. 3వ బుక్కు ఇక మెల్ల జ్వరం వస్తుంది బాగా అన్న. కథం ఇంటికి వేసుకెళ్ళిపోయాడు. ఇక ఇంటికి వచ్చేసిన మళ్ళీ ఇంటికి వచ్చిండు. దాని అన్నాడు, ఇంట్లో కూడా పెట్టిండు. అట్లా కూడా చదివిపించిండు. అట్లా చదివిన, అన్ని చదివినా కానీ ఇక ఇంట్లో చదివింది ఒకటి వచ్చింది, అందులో రాసేది ఒకటి వచ్చింది. నువ్వు చదువుకునేది అక్కడ రాలేదా? అంటే కొన్ని రాలేదు, కొన్ని ఒకేసారి పాస్ అయిపోయావు మొత్తం 6 సబ్జెక్టులు అన్ని పాస్ అయినా. అయ్యో, ఎన్ని మార్క్స్ వచ్చినాయి? ఏమో అదేంటి బార్డర్ పాసా? 35 అంతేనా? చాలే, పాస్ అయినావు కదా. ఇంటర్ చదవాలి ఇప్పుడు ఇంకా ఎట్లైనా. మీ బావ ఇట్లా ఇంటర్ సెకండ్ ఇయర్ ఫెయిల్, నువ్వు ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అవ్వాలి. ఏం మీరు తలుపుతున్నారు? పాస్ కావాలని అంటాను. అవుతా? నేనైతే నాకైతే చదువుకోవాలని ఉన్నది కానీ నేను రాయలేను. రాయలేను. ఎగ్జామ్స్ రాయలేను. ఎవరైనా చూపిస్తే కాపీ కొట్టయితే బాగా ఇయర్స్ గ్యాప్ వచ్చింది కదా. ఇప్పుడు 3rd 4th అంటే బాగా చిన్న ఏజ్. నేను ఫస్ట్ వీడియో తీసినప్పుడే వాడు ఎంత ఉండే, ఇంతే ఉండే. ఓకే. అప్పుడు అంతా ఏం నాలెడ్జ్ లేకుండా. ఇక తర్వాత నా సైతే తిప్పంగా కొద్దిగా నాలెడ్జ్ వచ్చింది, రాసి వచ్చింది. మీరు ఇంటర్ ఫెయిల్ అయిన దగ్గర నుంచి లారీ నడుపుతున్నారు? కారు నేను 3 years క్యాబ్ నడుపుతున్నా హైదరాబాద్లో. తర్వాత ఇంటికి వెళ్ళి లాక్డౌన్లో ఇంటికి పోయినా. తర్వాత లారీ ఫీల్డ్లోకి పోయినా. లారీ ఫీల్డ్లోకి వెళ్ళి అప్పటి నుంచి లారీ ఫీల్డ్ అప్పటి నుంచి లేడీడు. అసలు మీరిద్దరు నిజంగా బావ మధ్యలో? లేదు. ఒకటే ఊరు. క్యాస్ట్ వేరు మాది. మేము లంబాడీస్, వాళ్ళు తెలుగు కోయ. మేము కోయలు. ఎస్టీనే కానీ కోయల కిందికి.
కోయల కిందకి వెళ్తారు, మీరు లంబాడీస్ కిందకి వెళ్తారు. ఓకే, మరి ఇద్దరు బావ మధ్యలో ఎట్లా? ఇంటి ముంగట ఇక మా అమ్మ ఇక మన ఊళ్ళో Relations పిలుచుకుంటాం ఉంటాయి కదా ఇక రిలేషన్ లా పల్లెటూళ్ళలో రిలేషన్స్ ఉంటాయి కదా. మన ఊళ్ళో అట్లా పిలుచుకుంటాం కదా అంట. అట్లా ఊరికే బావ అని పిలుస్తుండే నన్ను. మీరు బామ్మర్ది అట్లా అట్లా ఫ్రెండ్స్ అయిపోయినారు. కానీ వీడియోలోకి తీసుకురావాలని ఆలోచన ఎందుకు వచ్చింది? నేను అసలు ఇన్స్టాగ్రామ్ తీద్దామని ఆలోచన లేకుండే నాకు. మా ఊర్లో 16,000 ఫాలోవర్స్ ఉన్న మా బొమ్మది, వాడు కూడా బొమ్మది, వాడు వచ్చిండు. ఓకే, దబావ వీడియో తీద్దాం దబావ అంటే నాకు వస్తలేదు వానితో తీయనికి. వాడు చెప్పానికి వస్తలేదు, నాకు తీయనికి వస్తలేదు. ఓకే, నువ్వు పక్క జరుగు అని అని అన్నాడు. ఇంకో కొంత తీద్దాంటే సరే మేము కూడా తీద్దాం రా అని చెప్పి అప్పుడు కొడంగల్ శేఖర్ వీడియో ఒకటి ట్రెండింగ్ అవుతాను. అన్న శేఖర్ అన్న నీకు చేయి కోసుకుంటా అన్న అని చెప్పి ఒక వీడియో వస్తుంటే అది తీసిన, అది నేనే మాట్లాడినట్టు అయిపోయింది కదా. దానివల్ల 5K ఫాలోవర్స్ వచ్చారు. తర్వాత నెక్స్ట్ వీడియో నేను ఆలోచించి వీనితో తీసిన స్కూటీ వీడియో, స్కూటీ వీడియో బైక్. ఓకే, అది అక్కడి నుంచి తర్వాత దానివల్ల 15K ఫాలోవర్స్ వచ్చారు. ఇద్దరు కలిసిపోయినారు. ఇద్దరం తర్వాత కలిసి జర్నీ స్టార్ట్ అయింది ఇక అప్పటి నుంచి. కానీ అసలు లారీ వీడియోలు చేసుకుని, ఐ మీన్ లారీగా వెళ్ళేసరికి ఈ వీడియోలు చేస్తాము అనే ఆలోచన ఉండదు కదా. మీ అందరూ ఈ మధ్య ట్రక్ బ్లాగ్స్ అని చెప్పి ఫేమస్ అవుతున్నాయి కానీ లారీ వాళ్ళవి, అంతకు ముందు అసలు లారీ వాళ్ళకి అసలు సంబంధించి ఛానల్స్ కానీ ఏమి ఉండకపోలేదు. ఆలోచన లేకుండా మేము వీడియోలు తీసి మేము ఫేమ్ అవుతామని ఆలోచన లేకుండా. ఈ మధ్య తీసే ఆలోచన ఉంటాయి కానీ ఇక ఒకళ్ళు చూస్తా అంటే సిగ్గు అనిపిస్తుంది అన్నట్టు కొందరికి. అవునా? మాకే సిగ్గు అనిపిస్తుంది. మేము మందిలో ఎప్పుడు తీయలే, మందిలో మేము ఎప్పుడు దారిలా కెమెరామెన్ లేడు, ఎవరు లేడు. ఎప్పుడో ఒకసారి నేను వీడియో మాట్లాడుతుంటే నేను తీస్తాను, నేను మాట్లాడుతాను వాడు తీస్తాడు, దాన్ని ఎడిట్ చేసి పెట్టుకుంటాం. కానీ జనం ఉంటే తీయరు. ఇప్పుడు తీస్తాం ఇక ఇప్పటి నుంచి స్టార్ట్. ఇప్పుడు ఓకేనా? యూట్యూబ్ ఛానల్ పెట్టినా కదా. స్టార్ట్ ఇక కానీ మొన్న కూడా తీసారు, హోమ్ టూర్ అని చేశారు, అందరు ఫోన్ చూస్తున్నారు. ప్రాబ్లం అక్క, సిస్టర్ అది ఫోన్ ప్రాబ్లం బాగా వచ్చింది. ఇప్పుడే కొన్నా, నిన్ననే కొన్నా ఫోను. ఓకే, రెగ్యులర్ ఉంటుంది ఇంకా రెగ్యులర్ ఉంటాయి. మీ బావ మంచి ఇల్లు కడుతున్నాడు, నీకేమో బుజ్జి ఇల్లు ఉంది, అందరూ నీకు ఇల్లు కట్టించాలని ఫిక్స్ అయిపోయినారు. వాని ఇల్లు ఎంత ఉందో మా ఇల్లు కూడా అంతే. అంతే. ఇప్పుడు రీసెంట్ గా ఇద్దరం కష్టపడి అన్నదమ్ములం ఇద్దరం కష్టపడి కడతాను. ఓకే, వాని ఇల్లు ఎంతో మా ఇల్లు సేమ్ ఆ స్టేజ్కి వెళ్ళి అక్కడి నుంచే ఇప్పుడు వాళ్ళు చిన్నోళ్ళు కదా, వీనికి తమ్ముడు ఉన్నాడు. ఇదే పోతుంటే స్టడీ చేద్దాం ఇక. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ అవుతా అంటే ఇప్పుడు వస్తుంటే తేపకింత ఇల్లు కట్టేసా. మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? వ్యవసాయమే, ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు ఇంకా? ఇప్పటికీ వ్యవసాయం. ఓకే, మీ అమ్మ నాన్న వ్యవసాయమే, ఇద్దరు వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం చేసి మిమ్మల్ని అక్కడ దాకా కొంచెం చదివించి లారీలు కొనిపించారు. ఓన్ లారీయా మీకు? లేదు డ్రైవర్. డ్రైవర్. నీకు ఇప్పుడు డ్రైవింగ్ వచ్చేసింది కదా? ఇప్పుడు అంటే లైట్ లేకపోతే 18 ఏజ్ వచ్చిన కాడ నుంచి లారీస్ మీరే నేర్పించినారా? కొన్ని కామెంట్లు వస్తున్నాయి, నువ్వు డ్రైవింగ్ నేర్పించు, లారీ ఎక్కించు, వదిలేసిపోతాడు నిన్ను అని. ఫస్ట్ వాళ్ళే అన్నారు, డ్రైవింగ్ ఎందుకు తీసుకుపోతాను చిన్న పోరా నాగని చెప్తాను అని. ఇప్పుడు నేర్పి వాళ్ళని కొద్దిగా డెవలప్ చేయని వాళ్ళే అంటారు. నేర్పించినాక వదిలేసిపోతారని వాళ్ళే అంటారు. అదొక ఫీలింగ్ ఉంది, కానీ వదిలేసిపోయేంత లేదు. వదిలేసిపోతావారు? నిజం చెప్పాలంటే నేను పోనక్క. పోవా? ఎందుకు? అంటే నీకు సపరేట్ ఇంకో లారీ వస్తుంది కదా. అదక్క ఇక్కడ దాకా తీసుకొచ్చిన వదిలిపెట్టి పోతామా అక్క? ఇక్కడ దాకా తీసుకొచ్చినాడంటే నీకు లైఫ్ ఇచ్చాడని ఫీల్ అవుతున్నాను. లైఫ్ ఇచ్చిండక్క, బాగా ఇచ్చిండు. నేను ఎవరినో కూడా ఎవరికి తెలియదు, అట్లాంటిదే నా కోసం కొంతమంది అంటే కొంతమంది కాక చాలా మంది వీడియోలు తీసుకునే రేంజ్కి పోయినా నేను. నాతోటి కొంతమంది ఇలా సెల్ఫీలు దిగుతారా అంటే దానికి కారణం అయితే మా బావే. అంతే. మీ ఇద్దరిని విడగొట్టేదానికి ఎవరు ప్రయత్నించట్లేదా? చాలా మంది ప్రయత్నించారు, పట్టించుకోలే. ఎన్నో అంటారా, వీళ్ళమ్మ ఫుల్ సపోర్ట్, అత్తమ్మ మంచిగా అమ్మ కంటే ఎక్కువ చూసుకుంటది. అవునా? మీ అమ్మ వాళ్ళు ఏమన్నారా, ఎందుకు నీకు ఈ వీడియోలు అవి ఇవి పని చేసుకోకుండా అని? లేదు, మా అమ్మ ఇప్పుడు మా డాడీకి ఇట్లా నా పనికి పోతారు కదా, మా అమ్మ ఇట్లా మా డాడీ ఇట్లా ఇట్లా కాడ, అరే మీ కొడుకు ఇట్లా చేస్తాడు ఫుల్ ఫేమస్ అయినానంటే ఇక ఇంటికి వచ్చినాక ఇక నాతో చెప్తారు, ఇక గిట్లా అంటారా అని. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి ఇల్లు లేదు కదా మీకు, ఇంతే ఇల్లు ఉంది, ఆ ఇంట్లోనే ఫస్ట్ నుంచి ఉన్నారు కదా. ఫస్ట్ నుంచి ఉన్నాం. మరి ఇల్లు కట్టించే ఆలోచన లేదా? కట్టుకునే ఆలోచన అంటున్నా అక్క. అంటే చాలా మంది యూట్యూబ్ లో అడిగారు కదా, మేము హెల్ప్ చేస్తాము అది ఇది అని చెప్పి, పెద్ద పెద్ద వాళ్ళే స్కానర్లు పెట్టి అడుగుతారు డబ్బులు ఇవ్వమని. మీరు ఇప్పటిదాకా ఏం అడగలేదు అట్లా అని చెప్పి అడిగిన వాళ్ళు ఉన్నారు. ఫోన్ ప్రాబ్లం వల్లనే.
ఏం అడగలేకపోయినా ఉమ్. ఇప్పటి నుంచి డైరెక్ట్ అంటే హోమ్ టూర్ వీడియో తీసి నేను మళ్ళా అడుగుదాం అనుకున్నా కానీ ఇక మా బావ ఒకటే అన్నాడు, నాతోటి అయినంత నేను చేస్తా నీకు, ఉమ్. నాతోటి కాదే అని అంటే హెల్ప్ అడుగుదాం, ఉమ్. నువ్వు బాధపడకు అని అన్నాడు. ఇక ఓకే. అంతే, ఇక అంతనే ఆపేసినవి. ఉమ్. మీరే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే సొంత బామ్మర్ది కాదు కదా. సొంత బొమ్మది కాదు, కాకపోతే చేసుడే. ఎందుకంటే వాళ్ళ ఇల్లు అట్లున్నది సిచ్యువేషన్. ఉమ్. ఇప్పుడు ఏంటిదంటే నేను సొంతంగా సంపాదించే అన్ని కొనాలి, అందువల్ల కొద్దిగా లేట్ అవుతుంది. ఉమ్. ఇన్కమ్ స్టార్ట్ అయిన తర్వాత నాది కొన్ని జమ చేసి దెబ్బకు సామాన్ తీసుకొద్దామని చెప్పి. ఇప్పుడు ఇన్స్టాలో ఆల్మోస్ట్ 4 lakhs దాకా ఫాలోవర్స్ ఉన్నట్టున్నారు కదా బెట్టింగ్ దగ్గర ప్రమోషన్లు దగ్గర. వస్తున్నాయి. బెట్టింగ్ ప్రమోషన్లు వస్తున్నాయా? ఓకే. తీయని ఫస్ట్ చెప్పిన ఇంత ఒకటి కూడా చేయలే. మిగతా ఏం ప్రమోషన్లు వస్తలేవా? వస్తున్నాయి కానీ అటు ఇటు పోయి మళ్ళీ బెట్టింగ్ యాప్ కాడికే వస్తున్నాయి. అవి డెమో వీడియో పంపిమంటే అది బెట్టింగ్ యాప్ కాడికే పోతుంది. సైలెంట్ ఉన్నా. యూట్యూబ్ నుంచి ఇంకా మనీ జనరేట్ అవ్వలేదా? జనరేట్ కాలే, ఇంకా మానిటేషన్ అవుతుంది, అయింది. ఉమ్. ఇప్పటి నుంచి వస్తాయి మనీ కూడా, వస్తాయి. దాంట్లో కూడా. మరి ఎప్పుడైనా మనీ ఇచ్చాడారా నీకు? ఇన్ని రోజుల నుంచి లారీ ఎక్కుతున్నావు, పోతున్నావు, ఛానల్లో 1 ఉన్నావు. month 10,000 ఇస్తాను. అవునా? ఆ, మంత్కి 10,000 ఇస్తున్నాడు. ఏం చేస్తావు మనీ? ఇంట్లోనే ఇంట్లో ఇంట్లో అవసరాలు అంటే ఇస్తా, బాగా అవసరాలు బట్టలు ఉంటాయి. కొనిస్తా. అన్నీ నేను ఆయనని పైసలు ఇయ్యి అని అడగా, ఫోన్ పేలు ఉన్నాయి అనుకో, ఇక ఫోన్ నా దగ్గర ఉంటే నాకు ఇష్టమైంది, నేను తినేటి ఏమని ఉంటే నేను తెచ్చుకుంటా, తింటా. ఇక నాకు అవసరం ఉన్నంత నేను గిన్ని ఫోన్ పే కొట్టుకొని నేను క్యాష్ తీసుకున్నా బా అని అంటే ఏమన్నాడు, ఫస్ట్ 2 తిడతా, తర్వాత ఏం చేయలేను, సైలెంట్ ఉంటా. పైసలు ఏమైనా పుక్యానికి వస్తానయా రా అని అంటాడు. తర్వాత మరి ఇక నేను తీసుకోనంటే ఉండని ఉండని అని అంటాడు. ఇక ఏమన్నాడు. నేను తీసుకోవటా? నీకు కోపం ఎక్కువ? అరుస్తావు ఎప్పుడైనా కోపం? 24 hours లొల్లి పెట్టుకుంటాను, ఇద్దరం ఏదో లొల్లి ఒకటి పెట్టుకుంటాం. తిట్టుకుంటూనే ఉంటాం. ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు, అయినా కలిసే ఉంటారు. ఏం గొడవలు వస్తాయి అసలు మీ ఇద్దరికి? ఏం లేదు, వట్టి చిన్న నేను వట్టిగానే. పని చేయరాన చేయడు, కొద్దిగా లేట్ ప్రాసెస్ అన్నట్టు, బాగా స్లో. బాగా స్లోనా? ఒక్క వీడియోకు దగ్గర దగ్గర ఒక 10-15 టేకులు అయితే మాకు. నేను డైలాగ్ చెప్పి నీకు వీనికి అవునా? అసలు ఏం డైలాగ్ చెప్తారు? డైరెక్ట్ గా వీడియోలో చేస్తుంటారు కదా మీరు. కొన్ని కంటెంట్ వీడియోలు ఉంటాయి కదా, కొన్ని వానికి చెప్పి నీకు, ఎందుకంటే వానికి 4 తిరిగేది అప్పుడప్పుడు డైలాగ్. ఒకటేసారి పెద్ద డైలాగ్ చెప్పమంటే డైలాగ్ చెప్పాను అనుకో మర్చిపోతాడు బాగా. కదా, ఆ టైంలో లొల్లి అవుతుంది. ఏదైనా చిన్న వరకు చెప్తే బాగా ఎన్నిసార్లు లేడీ తలకాయ అవుతుంది. తింటావు అది అని అంటాడు. అని పెద్ద డైలాగ్లు ఎందుకండి చెప్పించడం, పాపం చిన్న చిన్నగా పిల్లలు. అందుకే బాగా షార్ట్ చేస్తాను. 2-3 minutes వీడియోను 1.2 seconds అట్లా తీసేస్తాను. మళ్ళీ లారీలో కుకింగ్ చేసుకుంటూ వీడియోలు చేస్తున్నారు. కంటెంట్ ఆలోచన, ఎడిటింగ్ ఇవన్నీ ఎవరు చేస్తారు? మీరేనా? కంటెంట్ ఈ రోజు ఇలా చేద్దాం, అలా చేద్దాం. డైరెక్ట్ మొత్తం, డైరెక్టర్ కూడా అంటే డైరెక్షన్ చేసేది అంతా నేనే అంటాను. తిడతాడా బాగా వీడియోలు చేసేటప్పుడు? పొట్టు 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 అనేది నీ ఊతపదం కదా అరుణ్. చాలా సార్లు అన్ని వీడియోలో పొట్టు 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 అంటుంటావు. పొట్టు పొట్టు అంటే ఏంటి అసలు? ఇక మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం, మా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం, అంతే ఇక మాదే. ఏ వీడియో తీసినా బ్యాడ్ లాంగ్వేజ్ రాకుండా ట్రై చేస్తాం, బూతులు లేకుండా. బూతులు, ఇక బూతులు వస్తే దాంట్లో ఇక కానీ కట్ చేసేస్తాం. కానీ లారీ డ్రైవింగ్ చేసే వాళ్ళంటే చాలా చులకన ఉంది అని చెప్పేసి లారీ డ్రైవర్లు ఈ భావన ఎక్కువ ఉంటది కదా, మీకు అట్లా అనిపిస్తుందా? మన వాళ్ళందరూ డ్రైవర్లు ఇప్పుడు సపోర్ట్ చేసిన సగం మంది ఇప్పుడు 370K ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, దాంట్లో 100K మంది డ్రైవర్లే ఉన్నారు. 100K 1,00,000 మంది డ్రైవర్లే ఉన్నారు. ఇంకెక్కువనే ఉండొచ్చు. ఓకే. కానీ బయట రెస్పెక్ట్ లేదు. రెస్పెక్ట్ లేదు డ్రైవర్కి, ఏ డ్రైవర్కి రెస్పెక్ట్ లేదు. ఒక లారీ డ్రైవర్కి, ప్రతి ఒక్క డ్రైవర్కి అంటే రెస్పెక్ట్ లేదు. ఏ విధంగా అనిపిస్తుంది అలా? ర్యాష్గా పోతారు, తాగుతారు అని మిమ్మల్ని అంటారా? తాగినా తాగున్నాయి అదే పేరు ఇక కంపల్సరీ. తాగితే డ్రైవింగ్ చేయరు కదా. కొందరు చేసిన దానికి అందరి పేరు అయిపోతుంది. తిడతారా దానికోసం? ఎప్పుడైనా లైవ్ లో తిట్టిన సిచ్యువేషన్ ఉన్నాయా మీకు అట్లా? ఇక మనం ఏది లారీ స్పీడ్ ఏంటంటే 60, ఇప్పుడు మొత్తం లాగ్ కదా, అది 60 స్పీడ్ పోతేనే దాని వెనక నుంచి వచ్చే గాడుపు ఫుల్ స్పీడ్ లో పోయినట్టు అనిపిస్తుంది. ఓకే. కంపల్సరీ తిడతారు కదా, హెవీ వెహికల్ కదా, చిన్న బైక్ పోయినా కూడా తిడతారు. ఓకే. అదే లారీ డ్రైవర్లు ఈ మధ్య పోరాటం చేస్తున్నట్టున్నారు, లారీ డ్రైవర్లకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. రెస్పెక్ట్ కావాలి. మీకు అట్లా ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా ట్రక్ బ్లాగ్స్ చేసే వాళ్ళలో? మహేష్ అన్న, మన ట్రక్ బ్లాగ్స్ తనే ఫస్ట్ చేసినట్టున్నాడు కదా, తన నుంచి చూస్తారా వీడియోస్? ఇంకున్నారు, ఇంకా 3 ఉన్నారు. చూస్తాం మేము, నేనైతే ఎక్కువ చూస్తా. అవునా?
చూసి అట్లా చేద్దామని అడుగుతావా? ఆ, ఇట్లా చేయాలి బావ మనం అని అంట. అట్లా చేయాలి బా. ఆ, అసలు యూట్యూబ్ పెట్టే ఆలోచన లేదు కదా మీకు ముందు. లేదు. కానీ అప్పుడు ఇప్పుడు పెట్టిన సిస్టర్ కానీ ఒక 1 year దానికి ఇంట్రెస్ట్ చేయలేదు, ఉమ్, ఎందుకంటే ఇది అది మైండ్ సెట్ కాలేదు. ఓకే. మహేష్ అన్నని కలిసారా మరి? ఇప్పటిదాకా కలవాలి. ఇప్పటి వరకు కలవలే. ఓకే. అంటే ట్రక్ బ్లాక్స్ చేసే వాళ్ళు ఎవరిని కలవాలి ఒకసారి కూడా? ఆయన బాగా లాంగ్ తిరుగుతాడు, నేను లోకల్. మీరు ఇక్కడిక్కడే తిరుగుతున్నారు, భయం ఏదా అప్పుడు అంటే? తీరినా తర్వాత లోకల్ వీని వల్ల ఫ్యాక్టరీలలో పోతాడు, బాగా ఇబ్బంది అవుతుంది. ఒక 2-3 సార్లు తీసుకపోతే ఫ్యాక్టరీలల్లా చైల్డ్ లేబర్ కానీ పట్టుకున్నారు. పట్టుకున్నారా? ఒక 3 hours నిలబెట్టారు పోలీసులా? ఆ, లోపల. ఓకే. నా ఫ్యాక్టరీ వాళ్ళే. ఆహా. పట్టుకొని ఇట్లా తీసుకురాకు అంటే సరేది అని చెప్పి ఆ రోజు ఒక ఇక నా కోసం ఇక 1 లాంగ్ month తిరుగుడు ఏమో బంద్ చేసిండు. లోకల్ టిప్పర్ ఎక్కి. లోకల్ టిప్పర్. నీకోసం తిరగడమే పని చేశాడా? నువ్వు అంటే చాలా ఇష్టం అయితే. ఇక ఇష్టమైన బయట ఉంచుడు అవుతుంది. ఇక నేను లోపలికి పోతే ఏ టైం అవుతుందో, ఉమ్. 1 day పట్టచ్చు. ఏం పని చేస్తారు అక్కడ? లోపల అన్లోడ్ చేయనీకి పోతాం కదా. ఓకే. లారీ లోపలికి పోతే కొన్ని ఫ్యాక్టరీలలో క్లీనర్ అలా ఉంటుంది, కొన్ని ఫ్యాక్టరీలలో ఉండదు, బయటనే ఉంచాలి. ఓకే. మరి ఇప్పుడు ఇక్కడ లోకల్ ఏం చేస్తున్నారు? లోకల్ టిప్పర్. టిప్పర్కి లైన్ బండి అంటే బయట తిరిగేది ఓకే. లాంగ్. అది కూడా ఇది లోకల్ కాబట్టి అంత ఎఫెక్ట్ పడదు. ఫ్యాక్టరీకి పోం కదా ఇసుక. ఓకే. ఇప్పుడు ఇసుక లోడ్ చేసుకొని అన్లోడ్ చేస్తారు, అదొకటే. ఓకే. ఓకే. ఏది కష్టంగా ఉంటుందారు అంటే రోజు ఇట్లా వెళ్ళడమా, వ్లాగ్స్ చేయడమా, లేకపోతే ఇంటి దగ్గర ఉండడమా? డైలాగ్ ఎప్పుడు కష్టం వానికి, వేరే ఏం లేదు. ఇక ఒక డైలాగ్ ఇప్పుడైతే కష్టం. ఏదో ఒక డైలాగ్ చెప్పు, అంత కష్టంగా ఏ డైలాగ్ చెప్తాను నేను కూడా చూస్తాను. అన్ని కష్టంగానే చెప్పినాక ఏదైతే నా స్వతహాగా నేను చెప్పలే. అవునా? అసలు ఏం డైలాగ్స్ చెప్పిస్తారు? ఒక డైలాగ్ చెప్పించరా, నేను ఇప్పుడు చూస్తాను. ఇంత సడన్గా అంటే కష్టం అక్క. కష్టమా? సినిమా డైలాగులు చెప్తావా బేసిక్ గా? సినిమా డైలాగులు అంటే అంత ఎక్కువ సినిమా కూడా చూడ నేను. సినిమాలు చూడా? అంటే చూస్తా ఎప్పుడో ఒకసారి. ఎప్పుడో ఒకసారి. ఏం సినిమా చూసావు రీసెంట్ గా? రీసెంట్ అని అంటే మొన్నట్లా రాజు విడిచి రాంబాయో ఏదో సినిమా చూసినావా? అదే ఆ సినిమా థియేటర్కి వెళ్ళి చూసినావా? లేదు, ఫోన్లోనే. ఫోన్. థియేటర్ అంత ఇంట్రెస్ట్ లేదు, థియేటర్కి అసలు పోరు. ఓకే. ఎప్పుడు ఒకసారి మా దోస్తు ఇంటికాడ ఉన్నప్పుడు పోతాడు, వీడియో పోతుండేమో. అవునా? నీకు దోస్తులు ఉన్నారా ఊర్లో? అరుణ్ ఉన్నారు. ఫ్రెండ్స్ ఉన్నారా? ఏమంటారు వాళ్ళు ఈ వీడియోలు చూసి, నీ టీ వీడియో చూసి? ఎవరన్నా బండి మీద పోగా, నేను ఇట్లా రోడ్డు మీద ఉంటాం కదా మేము అందరం కలిసి, ఎవరన్నా బండి మీద పోగా ఇట్లా చూసిరా అనుకో, వాళ్ళు నన్ను చూసి గుర్తుపట్టి ఇట్లా చూసిరా అనుకో, వీడే 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 అని అంటారు. కొందరు ప్రౌడ్గా ఫీల్ అవుతారు, కొందరు కాలుతుంది. కాలుతుందా? ఎందుకు? కొందరికి వీడు డెవలప్ అవుతాడని, కొందరికి వీడు డెవలప్ అయితే మనకే మంచిదని, కొందరికి. ఓకే. డెవలప్ అయితే అవును. మీ ఇద్దరికి ఎప్పుడు అట్లా అనిపించలేదా? మీకంటే తిని ఎక్కువ ఫేమస్ అనో, బయట ఎక్కువ తెలుసు అనో, అట్లా ఏమైనా ఎప్పుడు అనిపించలేదా మీకు? అట్లా అనిపిస్తే ఇన్ని రోజులు ఉండడు. లేదు, అలాంటి ఆలోచన అసలు లేదు. మీ ఇంట్లో వాళ్ళు కానీ ఏ రోజు ఏమనలేదా? ఏమన్నది? కలిసి తిరుగుతున్నారు, ఎంతసేపు ఎందుకు వాడిని వేసుకొని తిరుగుతారు అట్లా? ఇంకో ముచ్చట ఏంటంటే, వాళ్ళ అమ్మ నాన్న నేనున్నానే పంపించారు వీడిని, లేకపోతే వేరేటోళ్ళతో అసలు పంపించారు. అట్లా చూసుకుంటారు. వేరేటోళ్ళతో ఎవరితో అన్న పోతే తిట్టేది. ఎక్కడున్నారో అంటే బావతో ఉన్నా అని అంటే మిల్లరారి అని అంటది. వాడు ఎక్కువ ఫేమ్ అవుతాడు, నువ్వు తక్కువ ఫేమ్ అవుతాను అనే జెలస్ ఫీలింగ్ అసలు లేదు. అసలు అట్లాంటివి ఉండదు. ఓకే. ఇద్దరు కలిసే ఉంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కానీ కొడతా కానీ వేరే ఆలోచన. కానీ లారీ ఎక్కేవంటే అసలు మళ్ళీ వస్తారా రారని భయం ఉంటుంది బయట బేసిక్ గా. అట్లాంటి రోజులు ఎప్పుడు చూసారా? నిద్ర వస్తాయి కదా, కళ్ళు మూసి వదిలిన ఇట్లా వెళ్ళిపోతాం. ఇక నిద్ర వచ్చినప్పుడు బాగా సైడ్ పెట్టుకుంటాం. అట్లాంటి ఒక్కోసారి యాక్సిడెంట్ అయితే ఇంతవరకు కాలే, చిన్న చిన్న మిస్టేక్లు అయితే చిన్న చిన్నవి జరుగుతాయి. నువ్వు డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ఏమైనా అట్లా? ఇంతవరకు అయితే ఏం కాలేదు. నేను ఇప్పుడు బావతోటి పోయిన రోజులు అయితే నిద్ర వస్తాందిరా అంటే నిద్ర వస్తుందా, ఏమన్నా పక్కకి ఏమన్నా పెట్టి పడుకుంటాం. ఇక నేను నైట్ అంతా ఏదో ఒకటి ఫోన్ లో గేమ్ ఆడతా, కాసేపు యూట్యూబ్. ఎందుకంటే బ్యాటరీలో ఉన్న డీజిల్ దొంగతనం జరుగుతుంది. వాడు నేను మన్నా అంటే లేచి ఉంటాడు, అద్దం బీడింగ్ లేచిందంటే వాడు అనుకుంటాడు. ఇక ఎంత దూరం అయినా కూడా లేపా, ఫోన్ ఎత్తుకపోతారు. పంటానంటే లేపుతా.
దొంగతనాలు కూడా జరుగుతాయా మ్మ్. రోడ్డు మీద? మీరు బండి ఉన్నా, మీరు కూడా బండిలో ఉన్నా కూడా జరుగుతుంది. మనం లోపల ఉంటాం కదా, ఓకే. డోర్లు వేసుకొని ఫ్యాన్ వేసుకొని పంటాం, ఆ సౌండ్కి ఏమి ఉండదు. మ్మ్. ఏంటంటే చాలా జర్నీ చేసి పండుకుంటే సోయి ఉండదు. లోకలే కదా, చాలా జర్నీ ఏముంటది. అది ఎత్తేస్తుంది అట్లా, మ్మ్. షేక్ అవుతుంది కదా బాడీ మొత్తం. ఓకే. తిరిగి ఎక్కడం దిగడం, లోడ్ చూసుకోవడం, టైర్లు చూసుకోవడం, దిగడం. ఓకే. ఓన్లీ నైటేనా? పగలు కూడా Day, తిరుగుతారు? డే అంతా తిరుగుతారు. నైట్ ఇంటికి వెళ్ళిపోతారు కదా బేసిక్ గా. మ్మ్. నైట్ కూడా ఉంటుంది. నైట్ నైట్ కూడా జర్నీ, పొద్దున్న దాకా లోడింగ్ ఉంటుంది, ఓకే. నైట్ జర్నీ. ఓకే, పొద్దునంతా లోడ్ చేసుకోవాలి, నైట్ జర్నీ చేసి మళ్ళీ పొద్దునకి వెళ్ళి అన్లోడ్ అన్లోడ్ చేసుకోవాలి. చేసేసి మళ్ళీ లోడ్కి వెళ్ళిపోవడం. సెలవు ఎప్పుడు మరి? సెలవు ఇక డీడీలు పడకుండా డీడీలు మేము DD wise మా- ఉంటుంది మేము అన్నట్టు. ఇంటికి పోతామన్నానే మేము వెళ్ళొస్తాం, పంపిస్తారు. ఓకే. బాబాయ్ ఇక డీడీలు పడకుంటే మ్మ్. ఇక లారీ ఇంటికి తీసుకుపోతాం. DD ఇలా అంటే? బాబాయ్ ఇదే బండి. ఇసుక లోడింగ్ డీడీ అని. ఓకే. అది అది ఉంటే మాత్రం రోజు వెళ్ళాల్సిందే. ఉమ్. ఓకే. అందుకే నిద్ర ఉండదు బేసిక్ గా. నిద్ర ఉండకపోవడం వల్ల యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. చాలా వరకు ఇదే కారణం నిద్ర కదా. లేకనే. మ్మ్. మీకు మీరు సెలవులు తీసుకోరు కావాలని. సెలవులు తీసుకుంటే జీతం పోతుంది, డబ్బులు పోతాయి అని అంతే. అట్లనే అదే ప్రాసెస్ ఇక. ఎందుకంటే ఇక ప్రతి ఒక్కటి కట్టాలి కదా, ఎఫెక్ట్ పడుతుంటది పోకపోతే. ఫస్ట్ మీరు చూసిన జీతం ఏంటి? ఏ జీతం స్టార్ట్ అయ్యారు? నేను రోజుకు 600 చేసిన. రోజుకి 600. ఓకే. కీనర్ పోయినా ఒక 50 days అట్లా పోయినా, మా అమ్మ సైతం కీనర్. మ్మ్. తర్వాత లైన్ బండి జర్నీ స్టార్ట్. మధ్యలో క్యాబ్ అన్నారు. 3 years క్యాబ్ నడిపిన. దాని తర్వాత లాక్డౌన్ పడ్డది కదా, కరోనా లాక్డౌన్, అప్పుడు ఇంటికి పోయినా. ఓకే. తర్వాత లారీ ఫీల్డ్ స్టార్ట్ అయింది. ఓకే. ఈ గ్యాప్ లో పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారు మరి? అసలు లారీ మీద ఉన్నారు కదా ఇంతసేపు. పెళ్లి కాలే. కాలే? ఓకే. ఇప్పటికి పెళ్లి కాలేదు. కాలే కాలే, నువ్వు వెయిట్ చేస్తున్నా. నాకు అద్దక్క, నాకు పెళ్ళి కాదు. మీ బావ పెళ్లి కోసం రా. పెళ్ళి దుమ్గా ఉంటది. నువ్వు ఎగురుతావు భారత్ లో. మరి నీ పెళ్ళి ఎప్పుడు? నేను చేసుకోనక్క. చేసుకోవా? అంటే ఇప్పుడు చేసుకోను, ఇంకా టైం ఉన్నాయి కదా, చాలా టైం ఉన్నాయి. ఇంకా చాలా టైం ఉన్నది, కానీ చెవుకు మాత్రం అప్పుడే పోగు గుట్టిచ్చేసుకున్నావు. ఇది అప్పుడు ఎప్పుడు వీడియో పెట్టిన. మీరే గుట్టించినారా? కాదు, వీడు నేనే. కుట్టిస్తా అంటే వీడియో పెట్టిన, మా పెద్దమ్మతో కుట్టించి. నేను నీకు ఇష్టం అట్లా? అందరికి ఉన్నాయని ఇక చెప్పి అందరికి ఉన్నాయని ఇక నేను కూడా కుట్టించుకున్నా. అందరు కుట్టే కుట్టించుకుంటావా? 600కి మీరు స్టార్ట్ చేశారు. ఫస్ట్ నీ జీతం ఎంత నువ్వు తీసుకున్నది? నా జీతం అంటే నేను ఇచ్చింది ఇక రోజుకు 300. 300 ఇస్తాడు రోజు. రోజు 300. మీరు రోజుకి 600కి పని చేశారా? ఓకే. నేను నెలకు 600 తీసుకున్నారేమో లేదు అనుకుంటున్నా. గంత లే. మ్మ్. అది లైన్ బండి రూట్లు తెలియక 600 ఇచ్చిన. డ్రైవింగ్ వచ్చు, అప్పటికి డ్రైవింగ్ వచ్చు, కానీ ఫ్యాక్టరీలు తెలియక మామయ్య సైతం పోతే 600 ఇచ్చాను. ఓకే. అంతకుముందు 1200 జీతం చేసిన టిప్పర్. ఇప్పుడున్న టిప్పర్కి ఒక 1 year బాబాయ్ బండి అమ్మేసిండు. 1 year ఖాళీ ఉన్నా. తర్వాత అంటే అంతకుముందు ఎవరు తెలియదు కదా ఓనర్లు. ఫస్ట్గా బావ తీసుకుపోయాడు. ఓకే. ఇంటికి వచ్చి బాగా తీసుకుపోయి మన బండ్లాగా చేసేదా అని చెప్పి తీసుకుపోయాడు. అప్పటి నుంచి లైన్ బండి జర్నీ స్టార్ట్ అయింది. ఒక 50 days అట్లా కీనర్ పోయిన తర్వాత ఒక 2 years ఒక్కనే చేసిన. కీనర్ లేడు. ఓకే. వీడియో స్టార్ట్ అయిన తర్వాత 2 monthsకి ఏమో వీళ్ళు తీసుకోపోతే స్టార్ట్ చేసి. క్లీనర్ లేకుండా వెళ్ళొచ్చా అట్లా ఒక్కరే? ఓకే. వెళ్ళచ్చు. అంటే నేను చాలా ట్రక్ బ్లాక్స్ లో చూస్తే ప్రతి ఒక్కరు ఏదో ఒక యాక్సిడెంట్ అయింది, మన బండి ఇక్కడ కూలిపోయింది, ఇక్కడ ఆగిపోయింది, ఇక్కడ టైర్ పంచర్ అయింది, ఇది పోయింది అనే చేస్తుంటారు. యాక్సిడెంట్ అయిందంటే కొన్ని బండ్ల వేరే బండ్ల యాక్సిడెంట్ స్టిక్కర్లు పెడతారు అన్నట్టు. ఆ వేలో పోతుంటే ఏదైనా యాక్సిడెంట్ అయిన బండి తీసి ఇట్లా యాక్సిడెంట్ అయింది. ప్రతి ఒక్క బండి ఇప్పుడు 100 బండ్లలో ఏదో ఒక బండి యాక్సిడెంట్ అయితేనే ఉంటుంది కంపల్సరీ. నిద్ర లేకనే ఘాట్ రోడ్లలో బ్రేకులు పడక. కానీ దానివల్ల చాలా మంది ముందున్న వాళ్ళు ఎన్నుకుండే వాళ్ళకి కూడా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటది కదా. హెవీ వెహికల్ గా సిస్టర్, హెవీ వెహికల్ అంటే కంపల్సరీగా. మరి నిద్రపోతే కొంచెం అది మీకు ప్లస్. కొందరు ఆలోచనలు ఏంటంటే నిద్ర వస్తే కంపల్సరీ పక్క పెట్టుకుంటారు. కొందరు ఆలోచనలు ఏంటంటే ఓనర్ అనేటోడు టార్చర్ చేస్తాడు. ఓకే. పోవాలి అనేది పోయి నిద్ర లేక దీనికి కలిగిస్తారు. వారంలో ఎన్ని ట్రిప్లు అనేటోళ్ళు కొద్దిగా వేయాలి నిద్ర వస్తే పండుకోరు, సైడ్కి పెట్టుకొని పండుకోరు అనేటోళ్ళు అయితే యాక్సిడెంట్లు ఉండవు. అట్లా? పోవాలి, నువ్వు కంపల్సరీ పోవాలన్నప్పుడు యాక్సిడెంట్లు అవుతాయి. ఓకే. ఇతను ఫేమస్ అయిన తర్వాత టీవీ దాని వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అతి పెద్ద ఇబ్బంది ఎక్కువ చూసింది? కనబడ్డ కలగల నీకు ఛాయ్ తాగిపిస్తారు. ఛాయ్ తాగిపిస్తారు.
తాగి నవ్వు నవ్వు అనేది అదొకటే ఇబ్బంది, అవునా? ఇంకేం లేదు. ఎవరు కనిపించినా టీ తాగిపిస్తున్నారా? చాలా మంది అవునా? ఇక్కడ ఎవరైనా ఎక్కడైనా టీ తాగుదాం దాన్ని తీసుకుపోతారు ఇక. వీడియో తీసుకుంటారా టీ తాగిపించి? టీ తాగి తాగి విసుగొచ్చిందా? ఇక బంద్ చేద్దాం సగం తాగుతాడు, సగం అనుకుంటాను కింద పడుకుంటాడు. మొత్తానికి టీ బంద్ చేద్దాం అనుకుంటున్నా. బంద్ చేద్దాం అనుకుంటాను ఇక. ఎన్ని టీలు తాగుంటావారు అప్పటి నుంచి ఇప్పటి దాకా? లెక్క లేదక్క. బాగా అయిపోయినాయి. బాగా తాగిపించినారు, చాలా మంది తాగిపించినారు కదా, అదొకటే ఇబ్బంది. ఇంకా ఫోటోలు సెల్ఫీలు వీడియోలు అని చెప్పి వస్తుంటారా, అది ఇబ్బంది కదా? ప్రతి ఏరియాకి పోయినా కూడా అలా గుర్తుపడతారు, ఫోటో తీసు. ఏ ఏరియాకి పోయినా వీడియో అంటే కొందరు, ఎక్కడికి పోయినా కానీ ఫోటోలు అయితే కంపల్సరీ. ఏం అడుగుతారు వచ్చి? బ్రో టీ తాగిన అబ్బాయి కదా అని అడుగుతారా? ఇట్లానే అడుగుతారా? పేరు ఎవరికి తెలియదు కదా అసలు. పేరు ఎవరికి లడ్డు అని, లడ్డు అసలు పేరు నా పేరు, ఇక లడ్డు లడ్డు అని లడ్డు అని అనుకుంటారు. వీని పేరు బన్నీ, నా పేరు లడ్డు. అసలు పేరు ఆయన పేరు అరుణ్, నా పేరు నెహ్రూ. నెహ్రూ, అరుణ్, లడ్డు, బన్నీ. కానీ మీ పేరే ఉంది ఛానల్ కూడా, వాడి పేరు అసలు ఫస్ట్ నుంచి అదే కంటిన్యూ అయింది. మేము సెపరేట్ పెట్టుకున్నది కాదు. అంటే వాడి పేరు కొంచెం యాడ్ చేయొచ్చు కదా మీరు. పాప అరుణ్, నీకు ఎప్పుడు అనిపించలేదు అట్లా? అట్లేం అనిపించలేదక్క. అవునా? నీ పేరు కూడా కొంచెం పెట్టమని, ఆ డిపి ఫోటోలో నీ ఫోటో కూడా పెట్టమని అడగలేదు? చాలా మంది అడిగినారు కదా కామెంట్స్ లో, నేను చూసాను. ఇప్పుడు ఫోటో నేను మా ఇద్దరిదే ఉండే రీసెంట్ దాకా, మన వెరిఫై బ్లూటిక్ కొందామని చెప్పి నా ఫోటో పెట్టిన. ఇద్దరు ఫోటో ఉంటే తీసుకుంటలేదు బ్లూటిక్. అప్పుడు నేను చేంజ్ చేయాల్సి వచ్చింది. మిస్టర్ లడ్డు 309 ఉన్నది కానీ ఆలోచన నెహ్రూ అనేది తీసుకుంటలేదు. పాన్ కార్డు, ఆధార్ కార్డు పెట్టిన మిస్టర్ లడ్డు అనేది. దానివల్ల నా ఫోటో పెట్టి బ్లూటిక్ తీసుకున్నా. ఓకే. చిన్నప్పటి నుంచి మీ అమ్మ నాన్న ఇట్లా లారీకి వెళ్తుండే, నువ్వు మీ తమ్ముడు కదా, మీ తమ్ముడిని నువ్వే చూసుకుంటుండేనా? తమ్ముడు అంటే చిన్నప్పటి నుంచి లారీం కాదు. మీ అమ్మ నాన్న వ్యవసాయం వెళ్తుండే కదా అంట. వ్యవసాయం వెళ్తే నేను ఇక తమ్ముడిని దగ్గర పట్టుకునేటోడిని. ఓకే. నేను ఎత్తుకునేటోడిని. ఇక అమ్మ ఇట్లా పనికి పోయేది. ఇక అట్లానే ఇక చదువు ఆగిపోయింది. ఓకే. ఇద్దరిది చదువు ఆగిపోయిందా? లేదు, తమ్ముడు చదువుకుంటాడు. ఇప్పుడు చదువుతున్నాడా? ఎంత చిన్న? 4th క్లాసా? 4th క్లాస్. నేను కరెక్ట్ గెస్ చేసా అయితే. కరెక్ట్ చెప్పారక్క. చదువుకుంటున్నాడు, నువ్వు మాత్రం చదువు ఆపేసావు. చదువు ఆపేసిన. ఇంట్లో ఉండి తమ్ముడిని చూసుకుంటుండేనా అమ్మ నాన్న ఇద్దరు వెళ్తే? మరి ఫుడ్ ఇక అమ్మ వంట చేసి వెళ్ళిపోయేది, ఏమైంది తినేది. మీ ఇద్దరే పెట్టుకుని తినేవాళ్ళు. నువ్వే అప్పుడు వడ్డిచ్చి మీ తమ్ముడికి పెట్టేవాడువా? వంట చేస్తాడు. వంట చేస్తే నేను. అవునా? అట్లా అలవాటు అయిపోయింది. ఇక మా అమ్మ ఎటన్నా తొందరగా వెళ్ళిపోవాలని అంటే వండుకొని తినేయూరి అని అంటది. వండుతా. పర్లేదు, వంట సామాన్లు అయినా కొనుక్కునే వాళ్ళ ఇంట్లో అప్పుడు? బియ్యం, కూరగాయలు. ఓకే. నువ్వే వంట చేసి తమ్ముడికి అన్నం పెట్టేవాడు. అట్లా ఇప్పుడు మీకు కూడా ఉపయోగపడుతుంది. లారీలో కూడా కుకింగ్. నేను అస్సలు డిస్టర్బ్ చేయవాడిని. సామాన్ కొనిస్తా, వానికి ఇచ్చేస్తా, నేను సైడ్ పోయి ఎడిటింగ్ చేసుకుంటా, వాడు వంట చేసి వెళ్తాడు. ఎడిటింగ్ చేసే టైం కూడా ఉంటుందా మీకు? ఓకే. వంట చేసే టైంలో ఎడిటింగ్ చేస్తా. ఏం వంటలు చేస్తారు బాగా? ఇవ్వనే చేస్తా. ఇవ్వైనా అన్ని చేస్తా. ఏ కూరలైనా? ఇంకేంది అసలు అమ్మాయిలు కావాల్సింది అది, వంట చేసే వాళ్ళు. నవ్వుతున్నా. అద్దక్క, అమ్మాయిలు వద్దు, అమ్మాయిల జోలే వద్దు. ఎందుకు? ఏమైంది ఇప్పటి నుంచి అంత గట్టిగా అమ్మాయిలు వద్దు, అమ్మాయిలు జోలే వద్దు అంటున్నా? ఎందుకు? మొన్ననే ఇన్స్టాలా గల ట్రెండ్ అవుతుంది. ఎవరిది? అలా పేరేమో ఉండే, వాళ్ళని చూసిన కారణం చెల్లి వద్ద అనిపిస్తుంది. ఎవరు వాళ్ళు? ఎవరో ఉండనక్క, గుర్తుకత్తలే. నేను చూపెడుతుంది. చూపెడతా నాకు. ఇద్దరు అమ్మాయిలా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఏం చేస్తారు వాళ్ళు? ఇంకొకటి మధ్యలోకి వస్తాడు. అంటే వాడిని ఫస్ట్ లవ్ చేసిన వాడిని వదిలిపెట్టేసి ఇంకోని పెళ్లి చేసుకుంటది. అటువంటి పుణ్యాలు మనకు వద్దు, అందుకని సప్లేకుండా. నువ్వు అట్లాంటి వాళ్ళ వీడియోలో ఎందుకు చూస్తున్నావు? ఏమో అక్క, నాకే వస్తానే మరి. నేను ఇన్స్టా ఓపెన్ చేస్తే అయ్యి వస్తానే. చూడు, వాళ్ళిద్దరా? ఓకే. వాళ్ళిద్దరు ఎవరో తెలియదు నాకు నిజంగానే. మా వాళ్ళు చూపిస్తున్నారు ఫోటోలు ఓపెన్ చేసి. మరి మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? ఇంకో 1 year. లవర్ ఉంది అయితే? లవర్ గురించి ఉంది కదా బ్రో, అబద్ధాలు చెప్పకండి. నాకు తెలుసు, నాతో మాట్లాడింది కదా తనే కదా. నెక్స్ట్ ఇయర్ పెళ్ళా? ఓకే. అరుణ్, ఇంకేంటి సంగతులు? అంతా ఇప్పటి వరకు అయితే అంత మంచిగానే ఉంది. అంత బానే ఉంది. సంక్రాంతికి బట్టలు కొనుక్కున్నా?
కొనుక్కోలే, ఇప్పుడు పోయినాక కొనుక్కుంటా. ఎవరు కొనిస్తారు మీ recent బాబాయ్? గానే బాగానే కొనిస్తాడు. కొత్త బట్టలు ఈ రోజు ఇంటర్వ్యూ కూడా కొత్త బట్టలు వేసుకున్నట్టును. నా మొన్నట్లో కొనిచ్చిండు. హైదరాబాద్ వస్తున్నావా? ఆ, ఊర్లోనే తిరుగుతారా హైదరాబాద్ గా బేసిక్ గా రోజు లారీ? అంతకుముందు వచ్చేది హైదరాబాద్ రెగ్యులర్ గా, కానీ ఇప్పుడు లేదు ఇక. ఇప్పుడు కరీంనగర్, వరంగల్. అంతే. మరి తెలంగాణ వాళ్ళు కదా, అంటే ప్రభుత్వం నుంచి లారీ వాళ్ళకి ఏమైనా సబ్సిడీలు అట్లాంటివి ఏమైనా ఇస్తుంటారా? ఎస్టీ కార్పొరేషన్ సబ్సిడీ ఉంది మాకు. ఎస్టీ లంబాడీసుకునేది, ఓకే. వీళ్ళకు అంత ఐడియా లేదు. మాకంటే మా దాంట్లో ఎవరు ఇంకా తీసుకోలే. ఇంకా తీసుకోలే, ఫస్ట్ నువ్వే తీసుకుంటావు అయితే. దేవుని దయ. దేవుందయ్యా. ఇప్పుడు ఎట్లయినా సంపాదిస్తున్నావు కదా అరుణ్, మంచి ఇల్లు కట్టుకోవాలని నేను కూడా కోరుకుంటున్నా. పెద్ద ఇల్లు కట్టుకోవాలి. కట్టుకోవాలి కదా, నీ కోరిక అదే కదా. కోరిక మనోళ్ళు అంటే అదే సపోర్ట్ అక్క. చేస్తే నేనే కట్టిస్తాను. అంతే కదా, యూట్యూబ్ లో నుంచి కొంచెం మంచి సపోర్ట్ రావాలి. చేస్తున్నారు కదా, మంచిగా వెళ్తున్నట్టు ఈ మధ్య వీడియోస్. నేను హోమ్ టూర్ పెట్టినందుకు 19K సబ్స్క్రైబర్లు అయ్యారు. నీ హోమ్ టూర్ చూసి అప్పుడు కూడా నవ్వుకుంటే హ్యాపీగా చెప్పి చూపించినారు కదా ఇద్దరు ఇల్లు. బాధ లేదు, మేము ఇట్లున్నామని మాకు అసలు బాగానే లేదు. ఇప్పటి వరకు నేను ఎట్లైనా ఈ ఇంట్లో నచ్చుడు ఉన్న అవుతామని. ఇది నా పరిస్థితి, నేను ఇట్లా నేను ఇప్పుడు బేపల్లే ఏడువలే. ఎట్లయినా మూవ్ ఆన్ అవుదామని ఆలోచన ఉంది. ఎట్లనైనా నేను ఒక దారికి వస్తానని అయితే నాకు లేకుండే, కానీ ఇక బాగా లైఫ్ లోకి వచ్చిండు. అంటే నేనే ఆయన లైఫ్ లోకి పోయినా. నువ్వే పోయినా? ఆ, నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి వీడియోలు స్టార్ట్ అయిన కాడ నుంచి వెళ్ళి ఇక అప్పటి నుంచి వెళ్ళి అనుకున్నా ఇక ఎట్లనైనా నేను ఒక దారికి పోతా, భయపడేది లేదు అనుకున్నా. ఇక ఇప్పుడు ఎట్లయినా సెట్ అయిపోతా, ఇంకా నేను సెట్ అయిపోతా. అయిపోతావు అరుణ్, అయిపోతావు, మీ ఇద్దరు అయిపోతారు. సో ఇద్దరిని నేను ఈ 2 క్వశ్చన్లు అందరిని అడుగుతా, మిమ్మల్ని కూడా అడుగుతా. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? రోజు రోజునా? తిట్టుకునేదే హ్యాపీ మూమెంట్ మాకు. ఇక తిట్టుకునేది కొట్టుకునేది హ్యాపీ మూమెంట్. ఇద్దరమే ఉంటాం కదా, ఏదైనా కూడా ఇక బాధ అయినా హ్యాపీ అయినా ఇక మా ఇద్దరు బోర్ కొట్టదా మీ ఇద్దరికి? బోర్ అనేదే ఉండదు. ఇప్పుడు చాలా మంది మా బావ దోస్తులు డ్రైవర్లు, ఆ అన్న ఇట్లా కలిసిన ఇట్లా కాడల్లో కలిసిరంటే వాడు కథం గ్యాప్ లేకుండా వీళ్ళు తీసుకోపోతారు, మాట్లాడుకుంటారు. అవునా? నేను రెడీ తిను చేసుకుంటా, తిను 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 ఒకటే ఏదో కూడా తిండి. తినిపించుకుంటూ ఉంటారు. మరి ఎంత తిన్నా ఇట్లే ఉన్నావుగా. అంతే. ఇంతే ఇంకా ఇప్పుడు ఇక. బెటర్ ఉన్నారు సిస్టర్. అప్పుడు ఇంకా బక్క ఉండే. ఫస్ట్ రీల్ చూడండి, నాకు ఒక 10 రీల్స్ అట్లా చూడండి ఫస్ట్ నుంచి. ఓకే. దానికి దీనికి బాగా చేంజ్ అయ్యింది. ఇప్పుడు కొంచెం లావైనా, అప్పుడు ఇంకొంచెం బాగా బక్కగా ఉండే. హ్యాపీ మూమెంట్ అంటే ఇక ఇది 100K 300K అట్లా 100K 300K వెంటనే వచ్చారు ఫాస్ట్ 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 వచ్చారు. అది హ్యాపీ మూమెంట్. సాడెస్ట్ మూమెంట్, బాగా బాధపడిన సిచ్యువేషన్? బాధపడిన సిచ్యువేషన్ అయితే ఇంతవరకు రాలేదక్క. అసలు ఎప్పుడు బాధపడలే? ఎప్పుడు బాధపడలేదు. నిజం స్టోరేజ్ ఫుల్ చెప్పాలంటే. అయింది, ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయింది. దగ్గర ఓకే. 2 ఎవరు నెలలు అవుతానే ఫోన్ కొద్దిగా సపోర్ట్ చేయలే. తీసేటోళ్ళు లేరా? ఇద్దరమే తీసుకుంటాం కదా. ఓకే. ఒక ట్రైపాడ్ అట్లా ఫోన్ లేదా? మళ్ళా తీసిన వీడియోలన్నీ స్టోరేజ్ ఫుల్ అయ్యి డిలీట్ అయిపోతాయి. ఇక అట్లానే కొద్దిగా 15 వీడియోస్ అట్లా డిలీట్ అయిపోయినాయి. బాధపడ్డా, స్టోరేజ్ ఫుల్ ఘోరంగా బాధపడ్డాం. ఓకే. తీసిన వీడియోలు ఆ రోజు మహారాష్ట్రలో అట్లా 7 వీడియోస్ తీసిన నేను ఓకే. ఒకటే రోజు. డ్రెస్ చేంజ్ చేసుకుంటా కంటెంట్ వీడియోలు తీసిన. ఆ రోజు స్టోరేజ్ ఫుల్ అయ్యి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అయ్యో. ఆన్ చేసేసరికి ఏం లేకుండా మొత్తం డిలీట్ అయిపోయింది. స్విచ్ ఆన్ చేసరికి డిలీట్ అయిపోయినాయా? స్టోరేజ్ ఫుల్ అయింది, ఫుల్ స్టోరేజ్ అయిపోయింది, డిలీట్ ఫోన్ అయిపోయింది. ప్రాబ్లం కావచ్చు, మొత్తం డిలీట్ అయిపోయినాయి. అయ్యో, ఆ వీడియోలు మిస్ అయిపోయినాయి. అదే పెద్ద బాధ ఇప్పటిదాకా మీరు చూసింది. అంతేనా? మీకున్న రియల్ కష్టాలు అసలు కష్టాల్లాగా అనిపించట్లేదు మీకు? స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, వీడియోస్ డిలీట్ అయిపోయినాయి, ఇది బాధ. వీడియోలు తీయలేకపోతాను నేను. వీడియోలు తీయలేకపోతున్నారు. ఒక ట్రైపాడ్ కొనుక్కోవచ్చు కదా. అంతా ఇక మనమే కష్టపడి ఇది కొనేదానికి కింది మీద మొత్తం. ఎంత అయిందా ఫోన్? 1,10,000. 1,10,000 పెట్టున్నారంటే బాగానే సంపాదిస్తున్నారు. బాగా అంటే దాచుకున్న పైసలు 52,000 ఫైనాన్స్ తీసుకున్నా. ఈఎంఐలనే తీసుకున్నాం ఫోన్ అయితే. దాచిన పైసలు కానీ సంపాదిస్తున్నారు, వస్తున్నాయి కాబట్టే కదా కొంటున్నారు ఇప్పుడు. జీతం పైసలు దాచుకున్నాయి సపరేట్. ఇన్స్టాలో కాదు, ఇన్స్టా యూట్యూబ్ కాదు, డబ్బులు ఓకే. మా పర్సనల్ డబ్బులు పర్సనల్ గా దాచుకున్నాడు. నాకు కూడా ఏం చెప్పలేవా? ముంచకపోతే నీకు కూడా చెప్పలేదా? ఇన్స్టాలా స్టోరీ పెట్టినది 10,000 రూపీస్ ఏమో వచ్చినాయి కావచ్చు, అంతేగాని ఇన్స్టాలోకి వెళ్ళి మేము బెట్టింగ్ ప్రమోషన్ ఇద్దరు చేయను కూడా. మీరే బెట్టింగ్ ప్రమోషన్ చేయట్లేదు, పెద్ద పెద్ద వాళ్ళే చేస్తున్నారు.
కదా, దానివల్ల ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. అయితే చాలా బెట్టింగ్ వల్ల ఎందుకు చేయలే అంటే బెట్టింగ్ వల్ల అప్పుడు చనిపోయారు కదా వీళ్ళ కొందరు ఫ్రెండ్ చనిపోయిండు. మ్హూ. ఆ కాడ నుంచి వెళ్ళి వద్దు బెట్టింగ్ మొత్తానికి వద్దు. ఆ కాడ నుంచి ఏంది? అప్పుడు కూడా తీయలేదు. అప్పుడు కూడా తీయలే. మరి ఆ కాడ నుంచి అంటావు తీయొద్దనే ఆలోచన. ఎప్పుడు తీయలేదు, తీయొద్దనే ఆలోచనే ఉంది. మన వల్ల మన దోస్తులు కూడా బాగా చూడాలి ఇక ముంగడ సిచ్యువేషన్ వీళ్ళు కంప్లీట్ చేయాలంటే ఏదో ఒకటి అయింది. అంతేనా? ఏదో ఒకటి అంటే ఇంతవరకు అయితే బెట్టింగ్ అయితే వేయలేదు, చెయ్యం కూడా మొత్తానికి. కానీ ఏదో ఒకటి చేసేయాలి, ఇల్లు కట్టించేయాలి. సపోర్ట్ వస్తుందిలేండి యూట్యూబ్ నుంచి. మీ ఇల్లు అయిపోతుంది కదా ఇంకా కొన్ని రోజుల్లో. అయిపోయింది ఆల్రెడీ, అయిపోవచ్చు. దాని వల్లనే ఇంత లేట్ అయింది. చిన్నగా చేపిస్తాను అది. ఇద్దరు అన్నదమ్ముల కష్టం, మమ్మీ డాడీ నలుగురం జమ చేసి కడతాం. ఓకే ఓకే. సో ఫైనల్ గా మీ ఫ్యాన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఫ్యాన్స్ కన్నా అంటే మళ్ళీ టీ తాగలేము. సపోర్ట్ చేస్తూ ఉండండి కంపల్సరీ. సపోర్ట్ అడుగుతా, ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేయబట్టి నేను ఇప్పుడు ఈ లెవెల్ ఉన్నా. ఇంకా సపోర్ట్ చేయాలని అయితే నేనైతే కోరుకుంటాను. అంతే అక్క. ఎవరిని? ఫ్యాన్స్నే. ఫ్యాన్స్. ఇన్స్టా ఫ్యామిలీ, నా ఇన్స్టా ఫ్యామిలీ. ఫ్యామిలీ స్పెల్లింగ్ చెప్పండి. ఏబిసిడీలు రావక్క. 10th ఎట్లా పాస్ అయినా? అంతా దేవుందయ్యా. దేవుడి మీద భారం వేసేసావు అయితే. ఏబిసిడీలే రావు నీకు? ఏం రావక్క, నేనేం చదవలే. రే రే వచ్చా? అవి కూడా రావు. నీ పేరు నువ్వు సంతకం చేస్తావా? చేస్తా. ఇంగ్లీష్ లోనే చేస్తావా? ఇంగ్లీష్ లో చేస్తా, తెలుగులో చేస్తా. మరి అదెవరు నేర్పించారు? అంటే అప్పుడు ఫస్ట్ సెకండ్ క్లాసులనే నేర్చుకున్నా. ఫస్ట్ సెకండ్ లో నేర్చుకున్నావు, అది గుర్తుండిపోయింది. అయితే మంచి మెమరీ ఉంది కదా, మీరు వాడుకోవచ్చు. మంచి మెమరీ ఉంది. మంచి మెమరీ ఉన్నది. ఏంటండి నవ్వుతారు చూసి? లేదా అరుణ్, గుర్తుంటాయా నీకు ఎప్పుడు ఏం జరిగినాయి అన్ని? ఏం గుర్తుండదు అక్క. అన్ని మర్చిపోతావా? అన్ని మర్చిపోతా. అన్ని మర్చిపోయినందుకే రోజు హ్యాపీగా ఉండగలం కదా. మెల్లగా స్టడీ చేసి చిన్నగా మాట్లాడి ఏమనకుండా ఆ వీడియో మందం తర్వాత లొల్లి అయ్యి ఇంకలో మళ్ళీ లొల్లే. కొట్టుకొని అలవాటు అయిపోయింది కదా. ఇప్పుడు కొట్టుకోకపోతే ఏంది కొట్టుకోలేదనే ఫీలింగ్ వస్తుంది మీకు, అంతేనా? మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడతారు, ఎందుకు తిడతలేవు అని ఆలోచన అవుతుంది దానికి. పొద్దున్న దాకా తిట్టుమని అంట నేనే. పొట్టు తిట్టాలి కదా. నేను కూడా నేర్చేసుకున్నా, పొట్టు తిట్టమని చెప్పి. పొట్టు అంతే. ఓకే, ఏమైనా చెప్పాలో కూడా చెప్పండి, క్లోజ్ చేసేద్దాం. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. బొమ్మరిది అని ఇల్లునైతే నేను కంప్లీట్ చేస్తాను కంపల్సరీ. యూట్యూబ్ ఛానల్ కూడా ఇప్పుడు రెగ్యులర్గా వీడియోలు తీస్తా, ఫోన్ కొన్నా కాబట్టి. చెప్పు, మీ అందరికి టీ తాగి మళ్ళీ వీడియోలు తీస్తా. మీరు సపోర్ట్ చేసినందుకే నేను ఈరోజు ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన. మీరు ఇంకా సపోర్ట్ చేయాలని అయితే నేనైతే కోరుకుంటాను మీ అందరినీ. నా ఇన్స్టా ఫ్యామిలీ నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది, ఇంకా తీసుకురావాలని అయితే నేను కోరుకుంటాను. అందరికీ అయితే నమస్తే, హాయ్, థ్యాంక్ యూ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు. థ్యాంక్ యూ. నాకేం తెలియదు, నాకేం రాది, ఏదో పేరుకున్నాను అంటున్నా. ఏంట్రా నువ్వు? అయ్యో ఏం కాదు, ఇల్లు సెట్ అయిపోతుంది. పెద్ద ఇల్లు కట్టుకుంటారు మంచిగా. మీ మమ్మీ, మీ డాడీ, మీ తమ్ముడు, నువ్వు 4 బెడ్రూమ్లు కట్టుకోవాలి. ఓకేనా? సెట్ అయిపోవాలి, మీరే కట్టించాలి దగ్గరుండి. ఎట్లా చూసుకుంటున్నారు కదా, ఇంకా మంచిగా సెట్ అయిపోవాలి. యూట్యూబ్లో ఇంకా మంచి ఫ్యామిలీ పెరిగిపోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ.